ఇలా రేవంత్ అన్న అధికారంలోకి వచ్చినటువంటి 27 నెలలలోనే 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండంటే అన్నీ ఉన్నాయి మన రాష్ట్రంలో, అన్నీ ఉన్నాయి రాష్ట్రంలో. కొత్త వీళ్ళు చేసింది ఏం లేదు, అన్ని కట్టి ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి. ప్లేట్ ముందు బిర్యానీ వండి పెట్టండి కేసీఆర్, తినడానికి మాత్రమే వీళ్ళు వచ్చిరు. అయినా సరే 3,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టినవా, ఓ స్కూల్ కట్టినవా, ఏం చేసినావని చెప్పి అన్ని దుబారా ఖర్చు కదా చేసింది, పనికి మాలిన ఖర్చు కదా, పనికిరాని ఖర్చు కదా. ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఏమిటి కోసం ఫుట్బాల్ మ్యాచ్ ఎందుకు? మెస్సీ వచ్చిన తర్వాతే హైదరాబాద్లో బ్రాండ్ ఇమేజ్ ఏం పెరిగింది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, హైడ్రా తీసుకొచ్చి ఇల్లులన్నీ కూల్చేసినావు, బతుకులన్నీ రోడ్డు మీద వేసినావు, గవర్నమెంట్ భూములని భూదాన్ భూములని అదోటి ఇదోటి మొత్తం కొలాబ్ చేసి పడేసినావు. ఏం జరిగింది తెలంగాణలో? ఇంకా పైగా కేసీఆర్ అప్పు చేసిండు. ఆయన 10 సంవత్సరాలు ఉంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. 10 సంవత్సరాలు మళ్ళీ చెప్తున్నా, కొత్త రాష్ట్రాన్ని అద్భుతం చేస్తూనే, అద్భుతాలు కడుతూనే మన కళ్ళ ముందు కనబడతాయి కేసీఆర్ చేసిన అద్భుతాలు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తే మీరు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేసిరని అడుగుతున్నా. మీరు 2.5 సంవత్సరాలలోనే 3 లక్షల కోట్లు అప్పు చేసిరు. 10 సంవత్సరాలలో కేసీఆర్ కేవలం 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. కేవలం అనే అంటున్నా, ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలలో ఇంకో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు వీళ్ళు. అంటే సుమారు ఒక 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పు 5 సంవత్సరాలలోనే చేయడానికి రెడీగా ఉన్నాడు రేవంత్ అన్న. ఎవరు సొమ్ము? మళ్ళా మనమే కట్టాలి. బ్యాంకులకి వెళ్ళి పైసలు తెస్తున్నాడు, ఆ వడ్డీలు కట్టాల్సింది మనమే. రేపు ఉప్పు మీద ధరలు పెంచుతాడు, కూరగాయల మీద కూడా ధరలు పెరుగుతాయి, రేపు నిత్యావసర సరుకుల మీద ధరలు పెంచుతాడు, పెట్రోల్ మీద ధరలు పెంచుతాడు, రాష్ట్ర ప్రభుత్వానికి పోవాల్సినటువంటి ఏదైతే ఉంటాయో అవన్నిటి మీద ధరలు పెంచుతాడు, మనమే కట్టాలి. మళ్ళా ఇప్పుడు కర్రీ పాయింట్ గ్యాసులు లేక 30 రూపాయల కర్రీ అట, ఒకప్పుడు 15 రూపాయలు కూడా దొరికేది. అంటే ఇంత ఘోరమైన సిచ్యువేషన్ వచ్చింది తెలంగాణలో. కారణం ఏంది? అన్న చేస్తున్నటువంటి కథ. ఇంకా అన్ననే చేతుడు అద్భుతాలు చేసినాం, గొప్పలు చేసినాం. ఎడ చేసినావు అన్న? ఇంకా పాక్కుంటూ వస్తా, డేక్కుంటూ వస్తా, కాళ్ళతోని తొక్కుతా, ఇవన్నీ ఎవడు అడిగిండు? ఏం అడుగుతురు తెలంగాణ ప్రజలు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు?